హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ నిషా ఇస్తున్న బ్యాచిలర్స్ పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసి నిషా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా గుణతో కలిసి ప్లాన్ చేసిన ప్లాన్ని వర్కౌట్ చేయడానికి ప్రేమ్ తాగిన కూల్ డ్రింక్లో చామంతి తాగిన కూల్ డ్రింక్లో మత్తు మందైతే కలిపేస్తారు. సో అలా గుణ చామంతిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటే ప్రేమేమో నిషాని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా అలా అప్పుడే కరెక్ట్గా గుణ ఎంతో హ్యాపీగా చామంతి దగ్గరికి వస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ్ ఇంకా వెంటనే స్పృహలోకి వస్తాడు. హేయ్ నిషా, నువ్వేంటి నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయను. నా భార్య అంటే కేవలం నాకు చామంతి మాత్రమే అని పక్కకి వెళ్ళి గుణాన్ని బాగా కొట్టి చామ్ని కాపాడి ఇంటికి తీసుకువచ్చేస్తాడనమాట. వెంటనే ప్రేమైతే ఇంకా అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. నిషా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, ఛీ, నేను ఇలా కాదు, వేరే విధంగా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే పెళ్ళి కార్డుని ఇంటికి తీసుకెళ్ళాలి అని ఇంక మొత్తం పెళ్ళి కార్డు కూడా ప్రింట్ చేయించి ఇంటికైతే తీసుకొని వెళ్తారు. సో అలా ఇంటికి తీసుకువెళ్ళేసరికి కార్డ్ చూసి రమాదేవి ఎంతో మురిసిపోతుంది. పెళ్లి కార్డ్ చాలా అంటే చాలా బాగుంది అన్నయ్య, చాలా కాస్ట్లీలా ఉంది కదా అని అంటారు. కాస్ట్లీ అంటావేంటమ్మా, ఎంతో ఖర్చు పెట్టి నా ఏకైక కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మ రోజా, ఇది కాస్త చదువమ్మా అని అంటారు. తప్పకుండా అని ఇంకా చదవడం స్టార్ట్ చేస్తుందన్నమాట రోజా. పాపం చామంతికి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా వెంటనే అలా చామంతి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. పెళ్లి కూతురు సౌభాగ్యవతి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిషాకి, చిరంజీవి ప్రేమ్ కుమార్కి పెళ్ళి అననేలోపు ఆగండి అని అంటుంది చామంతి. ఒక్కసారిగా అందరూ అలా చామంతి వైపు చూస్తూ ఉండిపోతారు. చామంతి, ఏమైందే అని అడుగుతుంది రమాదేవి. అమ్మగారు, ఈ పెళ్ళి జరగడం కరెక్ట్ కాదమ్మగారు, కరెక్ట్ కాదు అని అంటుంది. ఏంటి, ఏం వాగుతున్నావు, ఏం కరెక్ట్ కాదు అని అంటారు. అవునమ్మగారు, నేను చెప్తుంది నిజం. ఈ పెళ్ళి జరగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రేమ్ బాబుకి నాకు పెళ్ళైపోయింది అని తన తాళ్ళని బయటికి చూపిస్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా హర్షవర్ధన్ షాక్లో ఉండిపోతారు. అంటే చామ్, నువ్వు మన పెళ్ళిని అననేలోపు, అవును బాబు, యాడ్ షూట్లో మీరు నా మెల్లో వేసిన 3 ముళ్ళని నేను గౌరవించాను. మీరు నిజంగా నా మెల్లో 3 ముళ్ళు వేసినందుకు మిమ్మల్ని భర్తగా ఆ రోజు నుండే అంగీకరించాను. కానీ ఈ విషయం రమాదేవి అమ్మగారికి తెలిస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందోననే నేను అలా చేయలేదు. ఇంకా నిషా వెంటనే వచ్చి చామంతి మెల్లో ఉన్న తాళ్ళని పట్టుకుంటుంది. ఎంత ధైర్యమే నీకు, అంత ధైర్యంగా నాకు చెప్తావా? అయినా మీ ఇద్దరి పెళ్ళి జరిగిందంటే నేనెలా నమ్ముతాను? నమ్మను. అసలు ప్రేమ్ నీ మెళ్ళో కట్టింది తాళే కాదు, మర్యాదగా ఈ తాళిని తీసేసాయి అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట చామంతి. వదలండి అని గట్టిగా నిషా చేయిని వదిలించుకుంటుంది. ఇంక వెంటనే హర్షవర్ధన్, నిషా నువ్వాగు, రే ప్రేమ్ ఒకసారి రారా అని పిలుస్తారు. ఇంక ప్రేమ్ అలా అక్కడి నుండి హర్షవర్ధన్ దగ్గరికి వస్తారు. రేయ్, నిజం చెప్పు, నువ్వు నిజంగా చామంతిని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. నాన్న, నేను చామంతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటారు. అమ్మా చామంతి, నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. బాబుగారు, నేను ప్రేమ్ బాబుని ప్రేమించాను అని అంటుంది. నువ్వు మనస్ఫూర్తిగా చామంతి మెల్లో తాళి కట్టావా అని అడుగుతారు. అవును, నేను మనస్ఫూర్తిగానే తాళి కట్టాను నాన్న అని అంటారు. అయితే మీ ఇద్దరికి పెళ్ళి జరిగిపోయినట్లే. ఇంకా ఏంటి అని అడిగేసరికి రమాదేవి, హర్ష, ఏం మాట్లాడుతున్నావు హర్ష? అయినా ఆ చామంతి ఈ ఇంటి కోడలవ్వడం ఏంటి? ఒక పని మనిషి ఈ ఇంటి కోడలవుతుందంటే నేను ఎలా ఒప్పుకుంటాను హర్ష అని గట్టిగా అరుస్తుంది రమాదేవి. ఏ రమా, ఏ ఒకప్పుడు నువ్వు ఈ ఇంటి పిఏవి కదా, నా పర్సనల్ అసిస్టెంట్వి కాదా? మరి ఆ విషయం నీకెందుకు గుర్తులేదు అని అంటారు.
ఒక్కసారిగా ఇంక రమాదేవి, అంటే ఇది నేను ఒకటా హర్ష అని అంటారు. అవును, ఒక్కటే. ఎందుకంటే నువ్వు ఎలా అయితే ఈ ఇంట్లో అర్ధాంతరంగా అడుగు పెట్టావో ఇంక నీతో కూడా చామంతికి పోలికలేదు. చామంతి ప్రేమ్ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కోర్టులో కూడా ఇదే సాక్ష్యం చెల్లుతుంది. అంతేకాని నువ్వు ఇంకా ఇంకా తనతో అలా మాట్లాడి తప్పు చేయొద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నా మాట విను. చామంతి ప్రేమలకి పెళ్ళి జరిగిపోయింది కాబట్టి చామంతి ప్రేమలని విడతీయడానికి ఎవ్వరు వచ్చినా నేను ఊరుకోను. అమ్మ చామంతి, ప్రేమ్, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా ఎవరి విషయంలో మాట్లాడినా ఊరుకోను అనేసరికి రమాదేవి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. చామంతి, నువ్వు ఇంటి కోడలు అవుతావా? ఊరుకోను, వదిలిపెట్టను అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి అలా ఇంకా చామంతిని జడ పట్టుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉంటుంది. చామంతిని రమాదేవి ఇంక వెంటనే చంద్రిక గట్టిగా రమాదేవి చేయి పట్టుకుంటుంది. అమ్మగారు, మీరు చేస్తుంది తప్పు అమ్మగారు అని అంటుంది. ఏంటే మధ్యలో నీ బాధ ఏంటి? చూడు, నేను చేయాలనుకుంది చేస్తాను, అంతేకాని నువ్వు చెప్పింది నేనెందుకు చేస్తాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చంద్రిక అలా ఇంక తన్నైతే లోపలికి తీసుకువెళ్తుంది. లోపలికి తీసుకువెళ్ళి, ఏంటి ఏంటి రమా, ఎందుకు అంతలా గింజుకుంటున్నావు? అయినా నేను చెప్తున్నాను కదా, చామంతిని నువ్వు నాలా డీల్ చేయాలని అనుకోవద్దు అని అంటారు. ఏ, నీకు ఆ చామంతికి తేడా ఏముంది? మీరిద్దరూ నా ఇంటి పని మనుషులే కదా. నువ్వు ఎలా అగ్రిమెంట్తో వచ్చావో తను కూడా అలాగే అగ్రిమెంట్తోనే కదా వచ్చింది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట చంద్రిక. ఏంటి అగ్రిమెంటా? అగ్రిమెంట్తో వచ్చామా? నాది పక్కన పెట్టండి, చామంతి అగ్రిమెంట్ చూపించండి అని అంటారు. ఇంక వెంటనే అలా రమాదేవి అగ్రిమెంట్ చూసేలోపు అక్కడ అగ్రిమెంట్ ఉండదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే రమాదేవి, ఏది చూపించండి అనేసరికి ఇంకా అలా కోపంగా, అంటే నువ్వు కావాలనే ఈ అగ్రిమెంట్ని అని ఇంకా రమాదేవి అలా చెయ్యెత్తేసరికి చెయ్యి గట్టిగా పట్టుకొని వెనక్కి తిప్పుతుంది. చూడు రమా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నా జీవితంలా చామంతి జీవితాన్ని నాశనం చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను. వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ప్రశాంతంగా ఉండాలి. నేను కోరుకునేది అదే అని గట్టిగా చెప్తుంది. ఇంక వెంటనే అలా చామంతి అయితే హ్యాపీగా చూస్తూ ఉంటే రోజా ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయిపోయింది, ఇది నా ఇంటి కోడలైపోయిందనే లోపు రమాదేవి మెల్లగా బయటకు వస్తుంది. ఇంక వెంటనే అలా రమాదేవిని చూసి, అత్తయ్య, ఏంటత్తయ్య, ఏంటి అలా అయిపోయారని అడుగుతారు. ఏమీ లేదు, అయినా ఈ చామంతి ఇంటి కోడలుగా ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాను. ఇదంతా ఇదే వెళ్ళిపోయేలా నేను చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చామంతికి సత్యనారాయణ వ్రతం జరిపించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు హర్షవర్ధన్. ఫిక్స్ అయ్యి ఇంకా ఎంతో హ్యాపీగా తనకైతే సత్యనారాయణ వ్రతానికి పంతులు గారిని పిలిపిస్తారు. పంతులు గారు, సత్యనారాయణ వ్రతానికి మంచి ముహూర్తాన్ని చూడండి అని అంటారు. తప్పకుండా బాబు, మంచి ముహూర్తాన్ని చూస్తాను. రేపు దివ్యమైన ముహూర్తం ఉంది అని అంటారు. అయితే చామంతి ప్రేమ్కి సత్యనారాయణ వ్రతం రేపు ఈవినింగే రిసెప్షన్ కూడా కండక్ట్ చేద్దామని అనుకుంటారు. ఇంకా రమాదేవి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. చామంతి ప్రేమ్ల సత్యనారాయణ వ్రతం అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అలా ఇద్దరికి ఎంతో హ్యాపీగా రిసెప్షన్ కూడా కండక్ట్ చేద్దాం అనుకునేసరికి ప్రేమేమో అలా మంచి సూట్ వేసుకొని వస్తారు. చామంతి మంచి శారీ కట్టుకొని వస్తుంది. చామంతి వైపు చూస్తూ ఉంటారు ప్రేమ్. చామ్, నువ్వు ఈ శారీలో అచ్చం ఏంజల్లా ఉన్నావు తెలుసా అని అంటారు. బాబు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు అని అంటుంది. లేదు చామ్, నేను నిన్ను నిజంగానే పొగుడుతున్నాను. నువ్వు నిజంగా ఏంజల్లాగే ఉన్నావు అని అంటారు. సర్లేండి బాబు, ముందు రండి వెళ్దాం అననేలోపు ఈ శారీలో నిన్ను చూస్తుంటే నాకు అసలు వెళ్ళబుద్ధి అవ్వటం లేదు అని అంటారు. బాబు, పొగిడింది చాలు రండి అని చెప్పి ఇంకా తీసుకువెళ్తుంది. అలా ఇంకా ఇద్దరు కలిసి స్టేజ్ పైకి వెళ్ళేసరికి రమాదేవి, రోజా, ఖచ్చితంగా దానికి జ్యూస్లో విషం కలిపి దాన్ని చంపేద్దాం, అప్పుడు మన వైపు ఏమీ ఉండదు కదా, అది
అది చాలు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా అప్పుడే విషమైతే కలుపుతుందనమాట రమాదేవి. అత్తయ్య, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో, అయినా తన్ని ఎందుకు అంతలా అననేసరికి, చూడు, నేను ఎప్పుడైనా ఒక్కసారి ఫిక్స్ అయితే అది గట్టిగా ఫిక్స్ అయిపోవాల్సిందే. ఆర్ చామంతి నా ఇంటి కోడలవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ జ్యూస్ని ఎలా అయినా దాంతో తాగిచ్చాలి అని ఇంకా అలా వస్తుందన్నమాట చామంతి దగ్గరికి. రోజా, ఏయ్ ఇదిగోవే, ఈ జ్యూస్ తాగమని చెప్తున్నారు, తాగు అని అంటారు. ఇప్పుడు ఈ జ్యూస్ నాకెందుకు అక్క అని అంటుంది. పర్లేదు తాగు, అయినా నేనున్నాను కదా, చూసుకుంటానులే, తాగు అననేలోపు అక్కడికి చిత్రావతమ్మ వస్తారు. చిత్రావతమ్మ వచ్చి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట. వెంటనే రమాదేవి వెంటనే ఆ గ్లాస్ని పక్కన పెట్టేస్తుంది. చామంతి, అమ్మా, మీరు మీరు చిత్రావతమ్మ గారు కదా అని అంటారు. అవునమ్మా, మీరు ఇప్పుడు వచ్చారు, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో అని అంటుంది చామంతి. అవునమ్మా, నీ పెళ్ళి జరిగింది అంటే నేను రాకపోతే ఎవరొస్తారు అని అంటారు. వెంటనే అలా రమాదేవి వణికిపోతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుందన్నమాట రమాదేవి. ఏంటి రమాదేవి, బాగున్నావా అని అడుగుతారు. "ఆ, నేను బాగున్నానమ్మగారు, మీరిలా అని అనేసరికి, ఇవాళ చాలా మంచి రోజు. చామంతికి ప్రేమ్కి పెళ్ళి జరిగి ఇవాళ రిసెప్షన్ జరుగుతున్న రోజు కాబట్టి అందరి ముందు నేను ఈ విషయాన్ని బయట పెట్టాలి అనుకుంటున్నాను. ఒకసారి హర్షవర్ధన్ ఎక్కడా అని అడుగుతారు. హర్షవర్ధన్ ఏమో అలా అక్కడికి వస్తారనమాట. అమ్మ, ఎలా ఉన్నారు అని అడుగుతారు. నేను బాగున్నాను హర్ష, మిమ్మల్ని నేను ఒక విషయం చెప్పడానికే వచ్చాను. ఒకసారి ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి అని అంటారు. డాక్యుమెంట్స్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట హర్షవర్ధన్. అమ్మ, మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. అవును, ఆదిత్యపురానికి సంబంధించిన రాజావారు రాణివారు గారి ఏకైక మనవరాలికే మా యావదాస్తి అంతా చెందుతుంది అని ఎప్పుడో వీలునామా రాసుంది. కానీ ఆ మనవరాలు ఎవరు అనే ఉత్కంఠే అందరిలో ఉంది. రాజావారి మనవరాలు ఎవరో కాదు, చామంతి. చామంతినే రాజావారి అసలైన మనవరాలు అని చెప్పేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది రోజాకి. చామంతి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. అమ్మా, మీరేం మాట్లాడుతున్నారు? నేను నేను రాజావారి మనవరాలనేంటి? అమ్మగారు అయ్యగారు నన్ను చాలా బాగా చూసుకున్నారు కానీ అని అంటుంది చామంతి. చూడమ్మా చామంతి, పరిస్థితుల వల్ల నీకు అన్నీ తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, నువ్వు రాజావారి ఏకైక వారసురాలివి, మనవరాలివి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఆస్తి నీకు మెజారిటీ వచ్చిన తర్వాత ఇవ్వాలి అనుకున్నాను, కానీ రామచంద్రయ్య నిన్ను తీసుకొని వెళ్ళిపోయారు అని నాకు తెలిసింది. కావాలంటే రామచంద్రయ్యనే అడుగు అని రామచంద్రయ్యని పెరోల్పై బయటికి తీసుకొస్తారు. బిడ్డ చామంతి అని అనేసరికి నాన్న అని పాపం రామచంద్రయ్య వైపు చూస్తూ ఉంటుంది చామంతి. బిడ్డ చామంతి, నిన్ను చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఆవిడ చెప్పేది నిజం. చిత్రావతమ్మ గారు నీకు స్వయాన అమ్మమ్మ అవుతారు. నువ్వు రాజావారి మనవరాలివి తల్లి, మీ నాన్నగారు కుమారవర్మ గారు. కానీ నిజాన్ని నేను చెప్పకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది బిడ్డ. గా కారణాన్ని నేను ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఈ రమానమ్మ అని అనేలోపు అందరూ చూస్తూ ఉంటారు. అదే రమాదేవి గారి కోడలినైనా అంటేనంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయమ్మా అని అలా రమాదేవి వైపు చూస్తూ ఉంటారు. రమాదేవి ఏమో అలా వణికిపోతూ ఉంటే అతిపెద్ద నిజం తెలుసుకొని రోజా ఏమో, మై గాడ్, ఇన్ని రోజులు నేను ఉండాలనుకున్నాను, కానీ ఇది ఉందేంటి, ఇది రాజావారి రాణివారి మనవరాలా అని అలా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే అలా చామంతి ప్రేమల రిసెప్షన్లోనే చామంతి రాజావారి మనవరాలు అనే అతిపెద్ద నిజం బయటపడుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.